హాయ్ అండి. అందరికీ ఈ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఫ్యామిలీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇవాళ నేనైతే ఉగాది పచ్చడి అయితే చేయటం చూపించేస్తున్నానండి. కొంచెం ఈ వేప పువ్వు అయితే కడిగేసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. నేను స్పెషల్గా చేసేది ఏంటి అంటే అండి, శనగపప్పు అయితే వేస్తారు. శనగపప్పు అయితే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి. అందుకని ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకుని నేను పచ్చడి అయితే చేశానండి. అసలు ఈ పరాభవనామ సంవత్సరం నారద మునీంద్రుడికి 40వ సంతానం అండి. ఏంటంటే ఈ విష్ణుమూర్తి మాయ వల్ల మోహిని అవతారంలో ఉన్నప్పుడు ఒక రాజునైతే నారద మునీంద్రుడు వివాహం ఆడతాడు. ఆ యుద్ధంలో వివాహం ఆడిన తర్వాత ఆ రాజుకి నారద మునీంద్రుడికి కలిగిన సంతానం 60 మంది. ఈ 60 మంది సంతానంలోనే యుద్ధంలో అయితే మరణిస్తారు. అప్పుడు మళ్ళీ నారద మునీంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రాధేయపడతాట. అప్పుడు విష్ణుమూర్తి ఇలా వరం ఇస్తారట. విష్ణుమూర్తి ఇచ్చిన వరములానే నారద మునీంద్రుడికి ఈ 60 మంది సంతానానికి మనం ఈ 60 సంవత్సరాల పేర్లు అన్నమాట. ఇప్పుడు ఈయన 40వ సంతానం నారద మునీంద్రుడికి మనం నిత్యం చదువుకునే విధంగా వరం ఇచ్చారటండి. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి నిత్య పూజా విధానంలో ఆయన పేరు చదువుకునే విధంగా అన్నమాట. ఇది ఇలా అండి. మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి కదా, ప్రభవ విభవ విరోధనామ సంవత్సరం, ఈ విధంగా అనమాట. ఈ విధంగా విష్ణుమూర్తి నారద మునుడికి వరం ఇచ్చారట. ఒక చిన్న స్టోరీ నాకు తెలిసింది.